హే ఎవ్రీవన్, ఎప్పుడైనా అనుకున్నారా మన పాదాల కింద కూడా ఒక అద్భుతమైన ప్రపంచం ఉందని? ఈరోజు మన ట్రిప్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. మనం జ్యువెల్ కేవ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియాలోనే ఒక పెద్ద నేచర్ మేడ్ కేవ్. అండ్ ఈ వ్లాగ్ కూడా నాకు చాలా స్పెషల్ బికాస్ దిస్ ఈజ్ మై లాస్ట్ ట్రిప్ ఇన్ పర్త్ విత్ ఫ్రెండ్స్. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంతా. లెట్స్ గో. ప్లాన్ ప్రకారం మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వాలి, బట్ యాజ్ యూజువల్ 8కి స్టార్ట్ అయ్యాము. ట్రిప్స్లో లేట్ అవ్వడం కంపల్సరీ కదా. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, టైం అయిపోతుందని. చాలా ఆకలిగా ఉంది. ఆన్ ద వే ఏదైనా ప్లేస్ ఉంటే బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అవుదాం. ప్లేస్ అయితే దొరికింది, హైవే మీదనే, కుక్డ్ క్యారెట్ అని. ఇక్కడ తిని వెళ్దాం. ఇప్పుడైతే నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇది ఫుడ్ ప్లేసా ఆర్ఎల్స్ వేరే ఏదైనా ప్లేసా అని చెప్పి. చూడండి లోపల ఎన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో, బట్ చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్గా ఉంది ప్లేస్ అయితే. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఆ క్యాట్ని చూడండి, సేమ్ ఓరియో లాగానే ఉంది. ఓరియో అంటే తెలియని వాళ్ళకి అది నా పెట్ క్యాట్. ఇండియాలో ఉంది మంచిగా. చాలా యాటిట్యూడ్ దానికి, మీకు లుక్లోనే అర్థమవుతుంది చూడండి. ఫైనల్లీ ఫుడ్ ఐటమ్స్ని చూశాను. ఇప్పుడు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇక్కడ కప్ కేక్స్ చూడండి ఎంత క్యూట్ అండ్ టెంప్టింగ్గా ఉన్నాయో. టేస్ట్ కూడా బాగుంటాయి అనుకుంటా. కేక్ స్లైసెస్ కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. వెనీలా, క్యారెట్, కాఫీ అలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కుకీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి ఏం తినాలో అర్థం కాదు మనకి, బట్ ఏదో ఒకటి తిందాం తొందరగా ఆర్డర్ చేసి. వావ్, సీటింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, చాలా క్రియేటివ్గా ఉంది. మన ఫుడ్ కూడా వచ్చింది, ఫాస్ట్గా తిందాము. ఈ ప్లేస్కి అయితే నేను 10/10 ఇస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది, ఇంకా ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అవుట్ సైడ్ కూడా ఉన్నాయి సీట్స్. ఇక్కడ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ బయట కూడా తినచ్చు. ఇంకా ఈ ప్లేస్ అయితే ఫొటోస్ దిగడానికి ఒక మంచి స్పాట్ అనే చెప్పాలి. గార్డెన్ ఏరియాలోకి బ్యూటిఫుల్ పాట్స్ అండ్ మంచి టాయ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ టైం అంతా ఇక్కడే అయిపోతుంది. లెట్స్ గో టు కేవ్స్ నౌ. పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. క్లైమేట్ చాలా బాగుంది ఇవాళ. ఇంకా జ్యువెల్ కేవ్ బోర్డ్ కూడా కనిపించింది మనకి. లెట్స్ గో. లోపల ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ వచ్చేసి $25. ఇక్కడ బ్యాచ్ వైజ్గా సెండ్ చేస్తారు లోపలికి. ఆ బ్యాచ్ వరకు ఒక గైడ్ని అసైన్ చేస్తారు. వాళ్ళే ఇంకా లోపల ఇన్ఫర్మేషన్ కేవ్ గురించి మొత్తం చెప్తారు. మా బ్యాచ్కి అయితే ఈ గైడ్ని అసైన్ చేశారు. ఈ పర్సన్ వచ్చి మాకు ఇప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట. లోపల క్రిస్టల్స్ ఉంటాయి, అవి అసలు టచ్ చేయొద్దు. ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, హైట్ వైజ్గా చూసుకొని రండి. అవన్నీ కొంచెం సేఫ్టీ మెజర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, చూసుకొని దిగాలి. ఈ కేవ్ని 1957లో డిస్కవర్ చేశారనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక చిన్న టీం నార్మల్గా అలా తిరుక్కుంటూ దీన్ని కనుక్కున్నారు. ఈ డార్క్ వరల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ క్రిస్టల్స్ అన్నీ ఇలా గ్లో అవుతూ ఉంటాయి మనం టార్చ్ చేసినప్పుడు. ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఆ ఫీల్ ఎలా ఉంటుందో. ఇక్కడే తస్మానియా టైగర్స్ ఉండేవి, అవి అంతరించిపోయాయి ఒక 100 years బ్యాక్. బట్ దాని బోన్స్ అయితే ఇంకా బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. దేనికి ఫేమస్ అంటే ఈ స్టాలెక్టైట్స్కి. అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి అన్నీ. ఇక్కడ లోకల్స్ అయితే చాలా ఇయర్స్ నుండి తెలుసు అబౌట్ దిస్ కేవ్. ఇవన్నీ ఎలా గ్రో అయ్యాయో నేను చెప్తాను. ఇదంతా ఒక ఓవర్ నైట్లో అయ్యేదైతే కాదు, thousands of years పట్టింది ఇదంతా గ్రో అవ్వడానికి. వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఉంటాయి కదా, అవి ఈ కేవ్ మీద ఉండే రాక్స్ నుండి వెళ్ళి ఈ వాటర్ ఫైనల్గా
కేవ్ సీలింగ్కి పోయి ఒక్కొక్క చుక్క కింద పడుతూ ఇలా ఈ మినరల్ లాగా బిల్డ్ అయింది. అలా ఈ ప్రాసెస్ కొన్ని ఇయర్స్ పాటు అయ్యిందనమాట. ప్రతి ఇయర్ ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ మాత్రమే పెరుగుతాయి ఇవి. ఇక్కడ ఒక ట్రీ రూట్ని చూస్తున్నారు కదా, ఇది కేవ్ లోపలికి గ్రో డౌన్ అయ్యింది. ఈ రూట్ కేవ్ అప్పర్ పార్ట్ని దాటి లోపలికి వచ్చింది. ఇంకా కొన్ని హోల్స్ కూడా చేశాయన్నమాట. దీనివల్ల అయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఇంకా మంచి చేస్తాయి. ఈ హోల్స్ నుండి ఫ్రెష్ ఎయిర్ ఇంకా వాటర్ కేవ్లోకి ఎంటర్ అయ్యి ఇవన్నీ గ్రో అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఒక చిన్న ట్రీ రూట్ ఈ కేవ్ని ఎలా మారుస్తుందో. కొన్ని ఏరియాస్ అయితే ఎవరికి తెలీదు, చూడలేదు కూడా. సైంటిస్ట్ ఏం బిలీవ్ చేస్తారంటే ఇక్కడ ఇంకా డీప్గా చాలా ఉన్నాయి అని చెప్పి ఇప్పటివరకు అయితే డిస్కవర్ చేయలేదు. ఇది చూడండి, జెల్లీ ఫిష్ ఫార్మేషన్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇలా అవ్వడానికి అయితే చాలా ఇయర్స్ పడుతుంది. లైట్ వేసినప్పుడు చాలా మెరుస్తూ ఉంటుంది. లైట్ పడినప్పుడు ఫుల్ స్పార్కిల్ అయ్యి ఒక జ్యువెల్స్ లాగా ఉంటుంది. అందుకని ఈ కేవ్కి దానికి ఆ నేమ్ పెట్టారు, జ్యువెల్ కేవ్ అని. డీప్కి వెళ్తే ఈ కేవ్లో అండర్ గ్రౌండ్ పూల్స్ కూడా ఉంటాయి. ఈ పూల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. వాటర్ అయితే ఎంత క్లియర్ అంటే ఈవెన్ రాక్స్ కూడా బాగా కనిపిస్తాయి క్లియర్గా. బట్ ఇవి సీజన్ని బట్టి డిసపియర్ అవుతూ ఉంటుంది. ఈ సీజన్ అయితే పూల్లో వాటర్ ఉన్నాయి. చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో ఈ ఫార్మేషన్స్ మీద లైట్ వేసినప్పుడు. వావ్! నార్మల్గా ఇలాంటి కేవ్స్లో స్టాలిక్లైట్స్ని టచ్ చేయడం అస్సలు అలౌ చేయరు. మన హ్యాండ్స్లో ఉండే ఆయిల్స్ వల్ల అవి గ్రో అవ్వడం ఆగిపోతాయేమో అని చెప్పి టచ్ చేయనియరు. ఎప్పుడైతే టచ్ చేయొద్దు అంటారో అప్పుడే మనకి ఫుల్ టచ్ చేయాలనిపిస్తుంది. సో మనలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఒక శాంపుల్ స్టోన్ టచింగ్ని పెడతారనమాట. ఇది టచ్ చేసినప్పుడు అయితే ఫీల్ చాలా స్మూత్ అండ్ కోల్డ్గా ఉంది. ఫుల్ పాలిష్డ్ స్టోన్ ఎలా ఉంటుంది అలా ఉంది. నార్మల్ రాక్కి దీనికి చాలా డిఫరెన్సే ఉంది. ఇదైతే క్రిస్టల్ లాగా ఉంది. నాకు డీప్గా వెళ్తే వస్తూనే ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ పట్టుంటుందో ఇలా ఇవన్నీ ఫామ్ అవ్వడానికి. వరల్డ్లోనే లాంగెస్ట్ ఫార్మేషన్ ఇక్కడనే ఉంది. అది 5.4 మీటర్స్ లాంగ్. ఈ కేవ్ స్టిల్ అలైవ్ అండ్ స్టిల్ గ్రోయింగ్. ఇదొక బతికున్న కేవ్. మనకి వాటర్ డ్రాప్స్ పడినప్పుడల్లా ఈ ఫార్మేషన్స్ ఇలా గ్రో అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ కేవ్ని మీరు ఒక 100 ఇయర్స్ తర్వాత వచ్చి చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మంచి లైట్ షో కూడా వేస్తారు. అప్పుడు ఇంకా ఈ ఫార్మేషన్స్ లైవ్గా చూస్తే ఎలా గ్లో అవుతుందో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక మంచి కంఫర్టబుల్ షూస్ అయితే మస్ట్. లోపల ఒక 700 స్టెప్స్ దాకా అయితే ఉంటాయి. సో గుడ్ వాకింగ్ షూస్ ఈజ్ మస్ట్. అండ్ జాకెట్ కూడా కేవ్ లోపల కొంచెం కూల్గా ఉంటుంది బయట టెంపరేచర్ కంటే. సో జాకెట్ ఈజ్ బెస్ట్. అండ్ ఫార్మేషన్స్ని అస్సలు టచ్ చేయొద్దు. ఒక్కొక్క ఫార్మేషన్ ఒక్కొక్క స్టోరీని చెప్తుంది. చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టుంటుంది ఇవన్నీ ఫామ్ అవ్వడానికి. కేవ్ బయటికి రాగానే మనకు మంచి ఒక గిఫ్ట్ షాప్స్, కెఫేస్, టాయ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఇలా ఉంటాయి. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి కీ చైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆల్రైట్ గైస్, నేనైతే ప్లేస్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. పర్త్లో అయితే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి టు ఎక్స్ప్లోర్. నేనైతే చాలా మిస్ అవుతాను పర్త్ని, ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా. అండ్ దిస్ ట్రిప్ విల్ బి సో స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please do subscribe to my channel for more videos.